సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి గురుడు, దశమ కేంద్రంలో యోగిస్తూ ఉన్నటువంటి రాహువు, అలాగే చంద్రబలం వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితం మాత్రమే ఈ రాశి వారికి వస్తూ ఉన్నది. ఈ గ్రహస్థితి వల్ల అటు ఉద్యోగంలోనూ, వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ, వ్యాపార పరంగానూ, ఆర్థికంగానూ ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. సకాలంలో వీరికి కావలసినటువంటివి వీరి చేతికి అందడం, అంతేగాక ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్ కానీ, ఫంక్షన్ కానీ, లేదా శుభ కార్యక్రమం కానీ, లేదా ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులు కుటుంబంలో తలెత్తినప్పటికీ కూడా సకాలంలో ధనం మీ చేతికి అంది ఆ ధనం అనేటువంటిది మీకు సంబంధించినటువంటి కార్యాలకై ఉపయోగకరంగా ఉంటూ ఉంటుంది. అయితే సప్తమ స్థానమందు అటు శుక్రగ్రహం కానీ, బుధుడు కానీ, కుజగ్రహం కానీ 3 గ్రహాల యొక్క యుతి ఉండడం వల్ల దాంపత్య జీవనంలో సమస్యలు రావడం, అలాగే మాట పట్టింపులు ఎక్కువగా ఉండడం, ఇతరులతోటి అటు తోటి ఉద్యోగస్తులతోటి కానివ్వండి, పై అధికారులతోటి కానివ్వండి, లేదా మరి ఏ ఇతరత్ర తోబుట్టువులతో కానీ, ఇతర కుటుంబ సభ్యులతో కానీ కొంత అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఈ వారం ప్రబల అధికంగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఈ రాశికి అష్టమ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం ఉండడం వల్ల గమనాగమనం వ్యధ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో ఏదైనా ఉత్సాహంగా ప్రారంభిద్దాం అనుకుంటే అదే సమయానికి మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటూ ఉండడం, సరైనటువంటి ప్రోత్సాహం కానీ, తోడ్పాటు కానీ, ఎవరి యొక్క సహాయ సహకారాలని ఆశిస్తూ మీరు ముందుకు వెళుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు ఆదిలోనే మీకు ఆ కార్యక్రమానికి ఉపయోగపడకుండా దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వల్ల కొంత నిరుత్సాహం కనబడుతూ ఉన్నది. అనవసరమైనటువంటి ప్రయాణాలు, స్థాన చలనము, మాట పట్టింపులతోటి ఈ వారం కొంత మానసికమైనటువంటి సమస్యలే కొంత అధికంగా ఉన్నాయి. వారం చివరిలో ఇవన్నీ కూడా సర్దుబాటు జరుగుతూ ఉంటాయి. మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడానికి, శారీరక మానసిక సౌఖ్యం అధికంగా ఉండడానికి చంద్రబలం మిథున రాశి వారికి ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు కానీ కుటుంబ మానసిక సమస్యలు, మాట పట్టింపులతోటి కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగాన్ని కల్పిస్తుంది, భరోసాన్ని కల్పిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, అలాగే సూర్య ఉపాసన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు.